ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు పొద్దుటూరు నియోజకవర్గానికి? మళ్ళీ శివప్రసాద్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను. ఇబ్బంది లేదు, రాజమౌళి ప్రసాద్ రెడ్డి. మాకు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు అడిగిన వాళ్ళకి ఏదైనా ఆయన ఇంటి తలుపులు తట్టే ఏదైనా కానీ నేనుండా అంటూ సాయం ఇంటికి దగ్గరికి పోతే కానీ ఎవరైనా ఆర్థికంగా కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ ఆయన దగ్గరండి సహాయ సహకారాలు చేస్తుంటారు. అభివృద్ధి పరంగా దాదాపు 1000 కోట్లు ఇక్కడే జరిగింది. 550 కోట్ల రూపాయలు పనులు కూడా జరుగుతున్నాయి. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. రాజమౌళి శివప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మాకు కావాలి. ఆయన అభివృద్ధి పదంలో పొద్దుటూరు చాలా అభివృద్ధి చెందింది. ఎలా ఉంది పరిపాలన, జగన్ పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. ప్రస్తుతం మీ నియోజకవర్గం పేరేంటి? పొద్దుటూరు. ఎవరు మీ ఎమ్మెల్యే? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ రెడ్డి ఎలా చూస్తారు, పనులు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు పొద్దుటూరు నియోజకవర్గానికి? మళ్ళీ శివప్రసాద్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను. అసలు ఎందుకు శివప్రసాద్ రెడ్డి రావాలనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా ఏమైనా చేశారు ఆయన? చేస్తున్నారు కదా బాగానే. ఏం చేశాడు మీ ఊరికి, మీ ఏరియాకి అభివృద్ధి ఏం చేశారు? మా ఊరికి వచ్చేసి మంచి ఇంటి కొరత లేకుండా తీసినాడు. మళ్ళీ మామూలుగా సీసీ రోడ్లు వేస్తున్నారు. అన్ని పనులు అయితే బాగానే చేస్తున్నాడు. అంటే ఏ ఊరు మీ ఏరియా ఏంటి? మీ పల్లెటూరా, సిటీలో చేసినారు? సిటీలోనే, టౌన్లోనే, పొద్దుటూరు టౌను. పల్లెలు కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అది వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ప్రజలతో వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఆయన ఎమ్మెల్యే గారు? చాలా బాగుంటారు. అట్లా బాగా ఎవరు పోయినా మంచిగా బాగా మాట్లాడతాడు. దాని గురించి మనం ఏది చెప్పినా ఆలకిస్తాడు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎగిరిద్దా, జెండా ఎగిరిద్దా? మీ పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? తప్పగా గెలుస్తాడు ఆయన. నమ్మకం ఏంటి? మంచితనం, ఆయన చేసే పనులు, ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశం. నిజంగానే పనులన్నీ చేశారు ఆయన వచ్చాక. గతంలో కూడా గెలిచినాడు, ఇప్పుడు కూడా గెలిపించుకున్నారు. మళ్ళీ గెలిపించుకుందాం అని ఎందుకు అనుకుంటున్నారు ఆయన్ని? ఆయన చేసే మంచి పనులు, ప్రభుత్వం నడిపే పథకాలు ఇచ్చేటువంటి ప్రజలకు అందుతున్నాయి కదా. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంది? మళ్ళీ శివప్రసాద్ రెడ్డి ఎవరు వస్తేనే బాగుంటుంది. నమ్మకమా, అభిమానం? అభిమానం ఉంది, నమ్మకం ఉంది. ఓకే సార్. వచ్చాయి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? మాకు జగన్ ప్రభుత్వమే కావాలంతే. ఎమ్మెల్యే జెండా ఎగరాలనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ? జెండాలు ఎగురుతేనే కదా ఎమ్మెల్యే విషయం అయ్యేది. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ఇంకా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ప్రజలకు అభివృద్ధి జరిగింది ఇక్కడ ఆయన వచ్చాక? రోడ్లు అన్ని బాగా చేశాడు, అన్ని బాగా సార్. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది కదా, పోయేదానికి వాళ్ళు. పొద్దుటూరు నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వచ్చేసి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే వస్తాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ప్రజలకు ఏం చేశాడు, అభివృద్ధి ఏం చేశాడు? పొద్దుటూరు అయితే బాగానే చేసాడు, అభివృద్ధి బాగానే చేసాడు, ఇబ్బంది ఏం లేదు. వ్యక్తిగతంగా కూడా ఎవరికి ఏం సమస్య ఏం లేదు. వ్యక్తిగతంగా ప్రజలు ఏమైనా కావాలంటే ఎలాగైనా ఆదుకునే మనస్తత్వమైనా ఆయన ఎలా ఉంటారు ప్రజలతో? ఉంది బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్దంటారా పొద్దుటూరు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది బీజేపీ. అంటే ఏమేమి జరిగినాయండి మీ ఏరియాలో? జగనన్న కాలనీ కట్టించాడు, మార్కెట్ కూరగాయల మార్కెట్ చేసాడు. రోడ్లు గిడ్లు కాలువలు అన్నీ చేశాడు, బాగానే చేశాడు. ఎవరు చేశారు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి జరిగిందా? గతంలో ఎవరైనా చేశారా ఈ యాడ్ కానీ, మార్కెట్లు కానీ ఇవన్నీ? ఈయన వచ్చాకనే జరిగింది. మరి ఈసారి సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? సీఎంగా అయితే చెప్పేదానికి లేదు. ఈయన వస్తాడు. పైన కూడా జగన్ గారు రావచ్చు ప్రస్తుతానికి అని ఆలోచన. జగన్, చంద్రబాబు నాయుడు చెప్పలేరు. మరి ఇక్కడ మాత్రం మీకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. నమ్మకమా, అభిమానం? రెండు నమ్మకం, రెండు ఉన్నాయి. పాలన ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం బాగుంది. పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? ఇబ్బంది లేదు, రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఎలా చేస్తారు పనులు? పనులు బాగానే చేస్తున్నాడు. ఏమేమి జరిగినాయి పనులు, ఏం చేశారు శివప్రసాద్ రెడ్డి? పనులు మంచి జరుగుతాయి. ఈ రోడ్ల పనులు కానీ అన్ని బాగానే జరుగుతాయి, ఏ ఇబ్బంది లేదు. శివప్రసాద్ రెడ్డి సరిగ్గా చేయట్లేదని అంటున్నారు కొంతమంది. ఏం లేదు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఆయన మీద నమ్మకం ఎందుకు మీకు? నమ్మకం అంటే ప్రజలకు సాయం చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు పెడుతున్నాడు. వ్యక్తిగతంగా ప్రజలతో ఎలా ఉంటాడు ఆయన? వ్యక్తిగతంగా ప్రజలతో ఎలా ఉంటాడు ఆయన? బాగుంటాడు, ఇబ్బందిలే. ఏమైనా కావాలన్నా ఆదుకునే మనస్తత్వం అయినా, లేదంటే నాకు బిజీగా ఉన్నా నాకు కుదరదు ఇప్పుడు అని అంటారా? మాట ఏమే అన్నాడు, చిన్నోళ్ళకు పెద్దలకు పలుకుతుంటాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఆయన. చూస్తున్నట్లయితే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది కదా, ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్దంటారా? శివప్రసాద్ రెడ్డి గెలుస్తారా? పక్కా వైసీపీగా, ఇబ్బంది లేదు, పక్కా వైసీపీ. శివప్రసాద్ రెడ్డి మీద నమ్మకం, అభిమానం? అభిమానం, చాలా అభిమానం, నమ్మకం ఉంది, ఇబ్బంది లే. అభివృద్ధి ఏమి జరగలేదు అంటున్నారు కొంతమంది. అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండం చేస్తారు. చిన్న పనులు బాగా జరుగుతాయి. అంతా బాగానే జరుగుతుంది. మళ్ళీ గెలిపించుకుంటారు మీ ఎమ్మెల్యే గారిని? మళ్ళీ గెలిపించుకుంటాం. ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు?
మళ్ళీ జగనే. పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాజమౌళి ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు? అంటే మనకు చిన్న పెద్ద పనులు బాగానే చేసినాడు కాబట్టి ఏ పనులు కాడ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పలికే కాడ బాగానే పలుకుతాడు. ఏ మాటకు కాదన్నాడు. పనుల కాడ కానీ టౌన్లో బాగానే పనులు చేసినాడు. ఈ కూలీల కాడికి వస్తే కూలీలు కూడా బాగానే కూలీలు మనకు గిట్టుబాటుగా కూలీలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ప్రజలతో ఎలా ఉంటారు? ఏమైనా కావాలని ఆదుకునే మైండ్ సెట్ అయినా ఆదుకునే మనిషి ఎప్పటికీ పలుకుతాడు. ఏ టైంలో పోయినా పలికే మనిషి. అభివృద్ధి పరంగా ఏమైనా జరిగింది? అభివృద్ధి ఏం జరిగింది మీ పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వచ్చింది? అనుకునే కాడికి పనులు అన్నీ అయినాయి. అనుకునే కాడిని చిన్న పెద్ద సందులో పనులు కానీ ఈ టౌన్లో కానీ నీళ్ళది కానీ అన్నీ బాగానే చేసినాడు. పొద్దుటూరు నియోజకవర్గంలో ఒకప్పుడు రోడ్లకి చాలా ఇబ్బందికరంగా ఉండేది, గుంటలుగా ఉండేది అన్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేయించినాడు. ప్రతి సందులో ఈ టౌన్లో ఏడ చూసుకునే ప్రతి చిన్న సందు పెద్ద సందులో అన్ని పనులు చేయించినాడు. ఏదేమైనా మళ్ళీ పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ రాజమౌళి పక్కసొక్కటికి వస్తాడు. పొద్దుటూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరండి మీకు? రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? ఎలా చేస్తున్నారు ఆయన? పనులు బ్రహ్మాండంగా చేసినాడు. ఏం చేశాడు? మొత్తం రోడ్లు కానీ ఇళ్ళు కానీ మనం ఏదైనా చేయడం కానీ భోజనం ఖర్చు పెట్టడం కానీ ఏమన్నా అవసరానికి ఆదుకుంటాడు. వడ్డీ లేకుండా తీసుకున్నాడు. ఏంటన్నా ధర్మం బాగా చేసినాడు. పొద్దుటూరు పనులు కూడా బాగా చేసినాడు సార్. పొద్దుటూరు నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఈతనే వచ్చేది తెలుసు. అప్పుడు 20 ఏళ్ళు నుండి ఏం చేయలేకపోయాడు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి రావాలనుకుంటున్నారు మళ్ళీ పొద్దుటూరు నియోజకవర్గం? ప్రసాద్ రెడ్డి గారు వచ్చే అభిమానం సార్. నమ్మకము అభిమానం రెండు ఉన్నాయి. చూస్తున్నట్లయితే ఆయన ఏం చేయట్లేదు అంటున్నారు కదా చాలా మంది. ఒకరు సరిపోయిన వాళ్ళు అట్లా చెప్పుకుంటుంటారు అంతే. నిజంగానే బాగా చేసినారు అభివృద్ధి, మీకు న్యాయం చేశాడు ప్రజలకు? బ్రహ్మాండంగా న్యాయం చేసినాడు. పోయిన వాళ్ళకి ఏది కాదని కూడా చేసినాడు. ఏమైనా కావాలన్నా ఆదుకునే మనిషేనా ఆయన? ఏమన్నా కావాలంటే చేసి పెడతారు? ఎమ్మెల్యే కాకముందు కూడా అందరికీ ఆదుకుంటూ వచ్చినాడు. బీదా సాదా పోయిన వాళ్ళు ప్రసాద్ రెడ్డి. అయితే మళ్ళీ ఎమ్మెల్యే ఈయనే రావాలని మీ ఒపీనియన్? మా కోరిక అయితే. పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ప్రసాద్ రెడ్డి రావాలి సార్. ఎందుకు ప్రసాద్ రెడ్డి రావాలనుకుంటున్నారు? అంతా పేద వాళ్ళకు ఆదుకున్నాడు. ఆటో వాళ్ళకు ఏదైనా సాయం చేసినాడు ఆయన. ఉన్నే లేకునే ప్రసాద్ రెడ్డి మీద ఎందుకు అంత నమ్మకం? ఏం చేసినాడని? ఫస్ట్ నుంచి ఆయన పొద్దుటూరిని బాగా చేసుకుంటా వడ్డీలకు ఏదో ఆటో వాళ్ళకు అందరికీ చాలా ఇబ్బందులు ఆదుకున్నాడు. పైన జగన్ సార్ మాకు వచ్చే చాలా మంచిది. బిల్లులకు చదువు ఇబ్బంది పడుతున్నాం, పెన్షన్లకు ఇబ్బంది పడుతున్నాం. ఈ పొద్దు లక్షణంగా బతుకుతున్నాం. మళ్ళీ వచ్చే మాకు దేవుడు. లేకుంటే ఈ చంద్రబాబు వచ్చే బువ్వ కుడుతున్నది మాకు. అది పొద్దుటూరు నియోజకవర్గంలో నిజంగానే అభివృద్ధి అనేది నిజంగా జరిగిందా? ఆయన ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాగా చేసినాడు సార్. బ్రహ్మాండంగా చేసినాడు. అందరికీ ఉన్నా లేకున్నా లేనప్పుడు కూడా ఆదుకున్నాం. నమ్మకమా అభిమానం ఆయన మీద? నా నమ్మకం ఉంది, అభిమానం ఉంది. మంచోడు. చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగితే ఏంతో వీళ్ళందరూ పెట్టుకుని ఏం కాదు పో. గెలుస్తాడు మళ్ళీ జగన్ సార్ వస్తాడు పో. ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎవరు వస్తే? ఈయన వస్తాడు పో, ప్రసాద్ రెడ్డి. పొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? రాజమౌళి. ఎలా చేస్తున్నారండి పనులు? ఎలా చేస్తున్నారండి? అనే బాగానే చేస్తున్నారు. అభివృద్ధి జరిగిందే సార్ మనకి? బాగా చేస్తున్నాను. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు సార్ ప్రజలతో ఆయన ప్రసాద్ రెడ్డి? బాగా మాట్లాడతారు. ఏదైనా పని చనిపోయినా కానీ పోయి మాట్లాడతారు. ఆదుకుంటాడండి ఏమైనా కావాలంటే? దాంట్లో ముందు ఉంటాడు. కొంతమంది సరిగ్గా చేయట్లేదు అంటున్నారు ఆయన. ఆడిపోతే కాదు, ఊరికి ఇక్కడ దావాలని లేదుగా చేయలేదట. మీకైతే ఎమ్మెల్యేగా పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరో వచ్చారు వచ్చేది అదే వచ్చేది వైఎస్ఆర్. అది ఎవరు? రాజమౌళి. నమ్మకమా అభిమానం? నమ్మకమే వచ్చేది. మరి చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు కదా. మరి వాళ్ళ ఒక ఆధార్ కార్డు ఎంఆర్ఓ ఆఫీసులోకి పోయి లింక్ తీపియారంటే మాకు తెలియదని కూర్చుంటారు వాళ్ళు 6 నెలలు. ఇప్పుడు ఏడికి జగన్ ఇంటికానే తీసిస్తున్నాడు. ఏడికి టౌన్కి రాకుండానే పని చేస్తాడు. ఒక ఆధార్ కార్డు ఏమని ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే ఒక లంచా కూడా తీపిలేడు. 5 ఏళ్ళు ఒకసారి కాదు, 5 సంవత్సరాలు. మాకు తెలియదు అంటాడు వాడు. ఎవడు బ్యాంక్ చోరికి ఆడివో అన్ని న్యాయంగానే జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఏం లేదు, అన్ని ఇంటికాడే పని జరుగుతాయి. మీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత నీకు నిజంగా అభివృద్ధి జరిగిందా పొద్దుటూరు నియోజకవర్గం? ఏ ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా జగన్ అవుతాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు?
మాకు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ గారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరు, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి కూడా ఈయన మనకు జగనే రావాలి, పైన చూసుకొని చూడాలి. కాబట్టి మనకు ఎమ్మెల్యే గెలిస్తే పైన సీఎం అవుతాడు జగన్, ఎంపీ గెలిస్తే ఏం ఆడే మోడీ తప్ప ఎవరు రాలేరు ఆడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అందుకని మనకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గెలిచాలి, అది ఉండే విషయం. ఆయన మీద ఎందుకు నమ్మకం? ఆయన మీద మీకు అన్ని పనులు చేస్తున్నాడు చేయడంలే. అభివృద్ధి జరిగిందా? నిజంగా జరిగింది, అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు ఏం జరగాలి, ఇప్పుడు జరిగింది. అభివృద్ధి అంటే ఏమేమి జరిగినాయి సార్ మీ కాన్స్టిట్యున్సీలో? అన్నీ 5 ఏళ్ళ నుంచి అమ్మఒడి కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. స్కూల్ కానీ స్కూలు రివ్యూ బాగా తయారు చేయడం కానీ, ఏమి పింఛన్లు ఇంటికాడికి తీసుకొచ్చేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ బాగానే ఉంది. అంతా జగన్ పరిపాలన బాగుంది. జగన్ వచ్చాక ప్రజలకి డబ్బులు ఇచ్చేసి సోమరపోతులు అవుతున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు పెట్టారు, వాలంటీర్లు ఇంటింటికి పంపిస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని అంటారు. అవన్నీ లేదు. ఇంతకుముందు సాయంత్రం వరకు ఇస్తున్నారు, ఇలా మున్సిపాలిటీ కాదు హై స్కూల్లో కూర్చోబెట్టి 200 ఇచ్చేదానికి సాయంత్రం వరకు కూర్చొని వాళ్ళు తిట్టుకుంటున్నారు, అన్నాన్ని పోకుండా. అందుకు కాబట్టి ఇంటికాడికి వచ్చి 5 గంటలకు తలుపు కొట్టి 5:30 6 గంటలకు తీసి పింఛన్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ సంతోషపడతారు. అంతా శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ప్రజలతో ఏమైనా కావాలని ఆదుకుంటారు? ఏం పర్వాలేదు, బాగానే మాట్లాడతాడు, బాగానే చేస్తాడు, ఇబ్బంది లేదు. ఆయనకేం ఇంతకుముందు బాగానే చేస్తాడు, పోతే పలుకుతాడు, చేస్తాడు, దానికి ఇబ్బంది లేదు. కొన్ని కారణాల వల్ల వీళ్ళంతా ఊరికే వ్యతిరేకత అంతా ఉన్నారు అందరు కాబట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 100% సార్ బ్రదర్. పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? అడిగిన వాళ్ళకి ఆయన ఇంటి తలుపులు తట్టే ఏదైనా కానీ నేనుండా అంటూ సాయం ఇంటికి దగ్గరికి పోతే కానీ ఎవరైనా ఆర్థికంగా కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ ఆయన దగ్గరుండి సహాయ సహకారాలు చేస్తుంటారు బ్రదర్. చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందా నిజంగానే? ఆయన 100% జరిగింది బ్రదర్. 2014 నుంచి 19 ఏం జరగలేదు. 2019 నుంచి 24 వరకు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎవరైనా మీరు కావాలంటే ప్రజలు కానీ అడగచ్చు. ఏమేమి అభివృద్ధి జరిగింది సార్ మీ కాన్స్టిట్యున్సీలో, మీ టౌన్లో? మా కాన్స్టిట్యూన్సీ ఒక రోడ్లు అయితే కానీ, కాలువలు అయితే కానీ, ఒక పార్క్ అయితే కానీ, స్కూల్ అయితే కానీ, ఈ విధంగా జరిగితే దండిగా ఉన్నాయి బ్రదర్. స్కూల్లో ఒకప్పుడు బాత్రూమ్లు కూడా సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పిల్లలకి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంటాయి బ్రదర్. మళ్ళీ కుర్చీలు కూడా మళ్ళీ కార్పొరేట్ తల్లిదండ్రులు బాగా నీట్గా ఉంటాయి. బాత్రూములు కానీ ఏమైనా అభివృద్ధి కానీ బాగా నీట్గా చేస్తున్నారు స్కూల్లో. మరి ఇక్కడ క్యాస్ట్ పరంగా ఫేవర్గా చేస్తున్నారు, ఒకరికే అందరికి చేయట్లేదు అంటున్నారా? మరి క్యాస్ట్ పరంగా అందరూ చూసుకుంటూ వస్తున్నారా మీ ఎమ్మెల్యే గారు? అందరూ చూసుకున్నారు. కొందరు నాయకుల వ్యతిరేకత అంతే తప్ప ప్రజలకైతే ఆయన నీట్గా ఇస్తున్నాడు. అడిగిన వాళ్ళ సహాయ సహకారాలు ఇస్తున్నాడు. పెళ్ళిళ్ళనే ఏదైనా స్థలాలు కూడా ఏదైనా ఇప్పుడు సంఘాలకు స్థలాలు కళ్యాణ మండపాలకు ఇస్తున్నాడు. ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. నమ్మకం ప్లస్ అభిమానం రెండు. ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. సార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన సుపరిపాలనగా బాగుంది కాబట్టి, ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలి. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. పొద్దుటూరు నియోజకవర్గం. సార్ పొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఏం జరిగింది ఆయన వచ్చిన తర్వాత? అభివృద్ధి పరంగా దాదాపు 1000 కోట్లు ఇక్కడే జరిగిందనమాట. 550 కోట్ల రూపాయలు ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి. బ్రిడ్జి జరుగుతుంది, మార్కెట్ జరుగుతుంది, ఇవన్నీ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. మొత్తం రోడ్లు 120 కోట్లతో మున్సిపాలిటీలో రోడ్లు కూడా వేసినారు. ఇప్పుడు మైలవరం నుంచి మాకు తాగునీరు, స్వచ్ఛమైన నీరు ప్రొద్దుటూరుకి ఆయన కృషి చేసి మాకు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు పొత్తుతో ఉంది. ఎలా ఉంటుంది అంటారు? ఈసారి ఎలక్షన్ గెలిచే అవకాశం ఉండిద్ది అంటారా? వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది అంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది. ఇది అంతా ఊరికి ఏదో బుడగలాగా ఒకటి అంతేగాని తెలుగుదేశం, జనసేన అస్సలు లేదు. బీజేపీకి ఎన్ని 147 ఓట్లు ఉన్నాయి అంతే. అంతో ఎంతో ఈయన పాత క్యాండిడేట్ కాబట్టి కొద్దిగా అంతే, ఏం లేదు, అంతా బోకస్. మరి ఈసారి మళ్ళీ ఫైనల్లీ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంది? ఇక్కడ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వచ్చి బాగానే ఉంటుంది. పొద్దుటూరుకి వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ప్రజలతో? ఆయన చాలా బాగుంటాడు, ప్రతి ఒక్కరితో పలకరిస్తాడు. ఏం ఒకరిని నీచంగా మాట్లాడడం కానీ, ఎవరితో ఇది మాట్లాడడం ఎక్కువ కాంట్రవర్సీగా మాట్లాడడం అనమాట. ఎంతవరకు అంతవరకు పలకరించడము, బాగా చేయడం, అంత ప్రజల్లో బాగా కలిసిపోయేవాడు, ప్రజలకు సహాయం చేసేవాడు కూడా. నెక్స్ట్ పొద్దుటూరు నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఏం చేశారు? అభివృద్ధి ఏం చేశారు? ఆయన చేసిన డెవలప్మెంట్ చాలా ఉంది. ఇది మంచినీళ్ళ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినాడు,
వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్త మార్కెట్, మైదికు రోడ్లో ఇది లైట్స్ అండ్ డెవలప్మెంట్ చేసినాడు. ఇంకా చాలా చాలా అభివృద్ధి పథకాలు చేశాడు. కొత్త మెడికల్ కాలేజీలు ప్రపోజ్ చేశాడు. 24,000 ఇల్లులు ఇచ్చాడు. ఇంకా చేయడానికి కూడా ఆయనకు శక్తి ఉంది, సామర్థ్యాలు ఉంది. మేము అతన్నే నమ్ముతున్నాం. వ్యక్తిగతంగా ప్రజలతో ఎలా ఉంటారు? ఆయన ఏమైనా చేసినాడా? అంటే ప్రజలకు ఏమైనా కావాలంటే ఆదుకుంటారా ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా ఆదుకుంటాడు. బీద వాళ్ళకే కాదు, ధనవంతులకు కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ముందుకు వచ్చి సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఓన్లీ క్యాస్ట్ పరంగా ఫేవర్గా చేస్తున్నారు, అన్ని పార్టీలకి అన్ని క్యాస్ట్లకి చేయట్లేదని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్ని క్యాస్ట్లకు చేస్తాడు. మనకు ఆపద ఉందంటే వచ్చి ఆదుకునేవాడే ఆయన. ముస్లిం మైనారిటీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక్కడ, సో వాళ్ళని కూడా ఆదుకుంటున్నారు ఆయన? ఓన్లీ బీసీ వాళ్ళని, ఓసీ వాళ్ళనేనా? అందరినీ ఆదుకుంటున్నాడు. ముస్లిమ్స్, బీసీ, వైశాస్, హిందూస్ ఎవరో ఉన్నారో అందరినీ ఆదుకుంటున్నాడు. కేవలం అపోహ మాత్రమే. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని ఆదుకుంటాడని చెప్పడం అపోహ మాత్రమే. ఇంకొక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అంటారా? ఈయన నమ్మచ్చు అంటారా మీ ఎమ్మెల్యేని? మళ్ళీ పూర్తి తప్పకుండా నమ్మచ్చు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఇచ్చినా ఇంకా పూర్తిగా నమ్మచ్చు. కొంతమంది సరిగ్గా చేయట్లేదు మీ ఎమ్మెల్యే అంటున్నారు. ఏమీ లేదు, అవన్నీ తప్పుడు అభిప్రాయం మాత్రమే. ఈయన ఖచ్చితంగా చేస్తున్నాడు కూడా. మళ్ళీ ఎగిరే జెండా మీ నియోజకవర్గానికి ఎవరు? వైసీపీ పార్టీనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలని కోరుచున్నాం. నమ్మకం. ఎమ్మెల్యే ఎవరు? శివప్రసాద్ రాచమల్లు గారు. ఎలా చేస్తున్నారు సార్? పనులు ఎలా చేస్తున్నారు? పనులు ఎలా చేస్తున్నారు? అభివృద్ధి ఎలా చేస్తున్నారు? బాగున్నాయి అన్ని. సార్ మీ ముస్లిం మైనారిటీ వాళ్ళని ఆదుకుంటారా సార్ ఆయన? ఆదుకుంటారు. మీకు ఏమేమి చేసినారా సార్? మీకు మేము ముస్లిమ్స్ మనకు ఇమాం మౌజులకు పట్టాలు ఇచ్చినారు. ఓకే. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ప్రజలతో ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే గారు? అంతా బాగున్నారు. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు మీ ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ? మన రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది. ఇంకా ఆయన మీద నమ్మకం ఏంటి మీకు? నమ్మకం ఉంది, ఏమైనా కానీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తారని. అభివృద్ధి పరంగా నిజంగా చేశారా? డెవలప్మెంట్ అనేది నిజంగా చేశారా? చేసినారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆయన ఏం చేయట్లేదు మీ ఎమ్మెల్యే అంటున్నారు కొంతమంది. నిజంగా చేస్తున్నాడా? చేసినారు. బాగా జరుగుతుంది. బాగానే. పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? రాజమౌళి ఎలా చేస్తున్నారు పనులు? పర్వాలేదండి. ఆయన ఏదో ఒకటి బాగా చేసుకుని పోతున్నారు. పథకాలు వచ్చింది అన్నీ చెప్తా చేస్తున్నారు. ఆయన లోపల ఏం చేస్తున్నారు ఏమో మనకు తెలియదు. మనకు మేము బీదవాళ్ళ మటుకు. మీ ఏరియాలో ఈ సరౌండింగ్ లో రోడ్లు పడ్డాయండి? సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు పడినాయి, సిమెంట్ రోడ్లు పడినాయి. పర్వాలేదు. ఎప్పుడు వేసారు? గతంలో వేసారా? కాదండి, ఇప్పుడు ఎప్పుడు లేదు. ఇది సుమారుగా ఈ రోడ్డు రాకముందు సుమారు 35 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన వచ్చినాక ఇదంతా వేసినాడు. 35 సంవత్సరాల దాకా మీకు ఇక్కడ రోడ్డు అనేది లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక మీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. ఇదంతా వేసిన ఆయన బంగారెడ్డి ఆయన తీసుకుని ఆయిల్ మిల్ ఖాజా ఆయన చూసి కాంట్రాక్ట్ తీసుకుని ఇదంతా బాగా అభివృద్ధి కావాలని చెప్పి. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? అది ప్రజలు పట్టి ఉంటుందండి. మేము ఎలా నెరవేర్చుకున్నారా ఎమ్మెల్యే గారు? లేదు, కానీ జరిగింది ఈ గవర్నమెంట్లో జరిగింది. కొన్నిసార్లు జరిగినా కొన్ని వాటిలో జరగలేదు. కానీ పర్వాలేదు, గవర్నమెంట్ మటుకు పర్వాలేదు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు మీ ఎమ్మెల్యే గారు? ప్రజలతో ఎలా ఉంటారు? ప్రజల్లో మామూలుగా ఆయన కూడా వచ్చి కలిసిమెలిసి పోతే బాగా అభివృద్ధి ఉంటుంది. ఆయన ఎప్పుడు వచ్చి ప్రజల్లో కలిసేలా ఏం లేదు. ఒకసారి ఏరియా వైపు వచ్చి చూస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? బాగుంటుంది. ఎందుకు ప్రజల్లో వచ్చి కలిసితే కదా ఆయన మా ప్రాబ్లం ఏముంది అని చెప్పడానికి బాగుంటుంది. మీ నియోజకవర్గంలో, పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నాడు. అంటే శివప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా ఏం జరిగిందండి మీకు? అభివృద్ధి బ్రహ్మాండం జరిగింది పొద్దుటూరు. అన్ని ఒక నీటి వసతి కానీ 24,000 గృహాలు ఇంటి పట్టాలు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్లు అయినాడు మలవేడ కాంచి 150 కోట్లు పెట్టి. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. చూసినట్లయితే టీడీపీ నుంచి వస్తున్నారు, జనసేన బీజేపీ పొత్తుతో వస్తున్నారు. మరి ఈసారి ఎలా ఉండిద్ది అంటారు? రాష్ట్రం ఎలా ఉండిద్ది అంటారు? గెలిచే అవకాశం ఉండిద్ది అంటారు వైఎస్ఆర్? జనసేన ఈ మధ్య ఏం లేదు, అయిపోయింది జనసేన గత. ఇండివిజువల్గా అయితే జనసేన వచ్చింది. అక్కడ ఏది ఉత్తరాదిన, ఇక్కడ ఏం రావు, ఒక్కటి కూడా రాదు. ఈసారి చూస్తున్నట్లయితే నిజంగా ఈ వాలంటరీ సిస్టమ్, ఈ పథకాలు ఇవన్నీ మంచివి అంటారా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినవి? వాలంటీర్స్ మంచి అదే కదా, అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అన్ని గవర్నమెంట్ తరఫున వచ్చేటన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటా, పేద ప్రజలు ముఖ్యంగా. పొద్దుటూరు నియోజకవర్గంలో మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంది? ఫైనల్ శివప్రసాద్ రెడ్డి వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు. పొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు?
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారే మాకు కావాలి. ఆయన అభివృద్ధి పదంలో ప్రొద్దుటూరు చాలా అభివృద్ధి చెందింది. ఒక క్యాష్ పరంగా కానీ ఎటువంటి ఫీలింగ్స్ లేకోకుండా అందరి ఆపద్బాంధవుడు ఆయన. అందరికీ సహాయ సహకారం అందిస్తూ ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉంటూ ప్రజలకు అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలను కల్పిస్తూ అందరి సమస్యలు తీర్చగల వ్యక్తి ఆయన, సమర్థుడు ఆయన. అంటే ప్రజలకి ఏమైనా కావాలని ఆదుకుంటారా? వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఏమైనా వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆయన. ప్రతి ఒక్కరి సమస్యలు సానుకూలంగా స్పందించి వింటూ సామరస్యత కోరుకుంటూ ఉంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జెండా ఎగిరిద్దంటారా పొద్దుటూరు నియోజకవర్గంలో? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కూటములు వచ్చినటువంటి చేసినా కూడా మా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరేది. ఇప్పుడు కాస్ట్ పరంగా అంటే అన్ని పార్టీల పరంగా చేయట్లేదు, వైఎస్ఆర్సీపీ ఫేవర్గా చేస్తున్నారు, ఎమ్మెల్యే అంటున్నారు. నిజంగా అలా చేస్తున్నారా? నిజంగా అవన్నీ అపోహలు. పార్టీలకు అతీతంగా కాదు, ప్రజలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలను నెరవేరుస్తూ సకాలానికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చూపుతున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఈ పథకాల వల్ల ఏమైనా సోమరపోతులు అవుతున్నారా అంటున్నారు. నిజంగా సోమరపోతులు అవుతున్నారా? ఉపయోగపడుతున్నాయి పేద ప్రజలకు? అవి ప్రతి ఒక్క పేద ప్రజలకి, మధ్యతరగతి వ్యక్తులకు చాలా సహాయ సహకారాలుగా ఆ పథకాలు చాలా లబ్ధి పొందుతూ ఉన్నారు. చాలా మేలు కలుగుకుంటున్నారు. మీ పొద్దుటూరు నియోజకవర్గంలో ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ రావాలని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా 100% వైఎస్ఆర్సీపీనే ఎగరాలని కోరుకుంటున్నాను. మా సారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే కూడా. నమ్మకమా, అభిమానం? 100% నమ్మకం. పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? పుదూరు నియోజకవర్గం అదే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. ఎలా చేస్తున్నారండి పనులు? ఆయన వరకు చేస్తానే ఉన్నాడు, వర్కులు అభివృద్ధి కోసం చేస్తానే ఉన్నాడు. ఈ పొద్దుటూరులో ఏమేమి జరిగింది? డెవలప్మెంట్ ఏమేమి జరిగినాయి? రోడ్లు డెవలప్మెంట్ అయినాయి, సైడ్ కాలువలు డెవలప్మెంట్ అయినాయి, పార్కు రెడీ అయింది. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరో రావాలనుకుంటున్నారు మీ పొద్దుటూరు నియోజకవర్గానికి? వేసి చూడాలా, ఎవరు వస్తారో వేసి చూడాలా. ఈ ఎమ్మెల్యే అయితే ప్రసాద్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? శివప్రసాద్ రెడ్డి గారు ప్రజలతో ఎలా ఉంటారు వ్యక్తిగతం? చెప్పలేము. ప్రజలతో అంటే ఏమైనా కావాలన్నా చేసి పెడతారా? అభివృద్ధి కావాలన్నా ఏమైనా చేసి పెడుతున్నారా? మరి ఈసారి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే గతంలో చూశారు కదా, అప్పుడు అభివృద్ధి కంటే ఇప్పుడు అభివృద్ధి జరిగిందా నిజంగా చూశారు కదా? మీ బయట చూస్తున్నారు కదా? బయట చూసాను అభివృద్ధి చేసినాడు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. తర్వాత రాబోయే చూడాలండి. రాబోయే చూడాలా.